ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. దేవాదేవునికి వందనాలు తెలియజేసుకుంటున్నానండి. అలాగే 33వ రోజు శిలువ ధ్యాన ఆరాధనకై వచ్చిన మీ అందరికీ వందనాలు తెలియజేసుకుంటూ నేటి కార్యక్రమాన్ని ప్రారంభించుకుందామండి. మన సంఘ కాపరి గారైన రెవరెండ్ ఎన్ అనిల్ నాయుడు గారిని ప్రేమతో ఆహ్వానిస్తున్నానండి. ఈ కార్యక్రమాన్ని ప్రారంభించవలసిందిగా మన సంఘ కాపరి గారికి అందజేస్తున్నాను. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. ఈ మంచి సమయాన్ని మనకు అనుగ్రహించిన దేవాతి దేవునికి మొట్టమొదటిగా వందనాలు తెలియజేస్తూ చేరి వచ్చిన మీ అందరికీ కూడా ప్రభు అయిన యేసుక్రీస్తు వారి నామంలో మరి శుభములు ఆశీర్వాదాలు తెలియజేస్తూ ఉన్నాను. మరి ప్రారంభ ప్రార్థన చేయవలసిందిగా ఎస్ చిట్టిరాజు గారిని ఆహ్వానిస్తూ ఉన్నాను. ప్రార్థనతో మన యొక్క కార్యక్రమాన్ని ప్రారంభించుకుందాం. హల్లెలూయా. మహోన్నతుడా, సర్వశక్తిమంతుడా, మీ బంగారు పాదాలకు వందనాలు, స్తుతి స్తోత్రాలు తెలియపరుస్తున్నాం తండ్రి. నాయన, ఈ దినమంతయు నన్ను మమ్మల్ని అందరినీ మీ రెక్కల చాటులో భద్రపరిచి కాపాడి మా గృహాలకు మీరు చేర్చారు తండ్రి. వందనాలు ప్రభువా, స్తోత్రాలు నాయన. ఇదిగో తండ్రి, ఈ 33వ రోజు ప్రభా ఈ రీతిగా మేమందరములో చేరి మిమ్మల్ని కీర్తించడానికి, ఆరాధించడానికి, మిమ్మల్ని కొనియాడడానికి, మీ స్వరము వినగలగడానికి మాకు ఇచ్చిన ఈ సమయాన్ని బట్టి వందనాలు స్తోత్రాలు తెలియపరుస్తున్నాం తండ్రి. ఇంకా అనేక మంది బిడ్డలు రావలసిన వారు ఉన్నారు తండ్రి. వారు ఆయన ఏ ఆటంకములు ఉన్నా కానీ వాటిని నాయన విడిచిపెట్టి మీ మందిరములోనికి ఉత్సాహముతో రాగలిగే ప్రేరణ ప్రతి ఒక్కరికి అనుగ్రహించమని మీ సన్నిధిలో అడుగుచున్నాను మా తండ్రి. మా మందిరము చుట్టూ ఉన్న గృహాలు వారందరితోనూ మీరు మాట్లాడండి ప్రభు నాయన. వారంతా మీ మందిర ఆవరణములోనికి చేరి మీ కంఠ ధ్వని వినగలగడానికి సహాయం చేయమని, అట్టి ఆసక్తి ప్రభ ప్రతి ఒక్కరికి అనుగ్రహించమని తండ్రి మీ సన్నిధిలో బ్రతిమలాడుచున్నాను నాయన. ఇప్పుడు జరగబోయే నాయన కీర్తనలోను వాక్య ధ్యానములోను మీరే తోడుండి బలపరిచి నడిపించమని, మీ సేవకులను బలపరచమని, అధ్యక్షులను, కార్యవర్గాన్ని, కూడి వచ్చిన బిడ్డలందరినీ నాయన మీరు బలపరిచి ఆశీర్వదించమని, మాకు మీ ఎడల ఆసక్తి కలిగే ఆశ మాలో రగిలించమని, మండించమని ప్రభువా మీ సన్నిధిలో అడుగుచున్నాను. ప్రారంభము నుంచి ముగింపు వరకు మీరొక్కరే మహిమ, ఘనత, ప్రభావములు పొందుకొనమని మీ సన్నిధిలో అల్పుడనైనా పురుగు వంటి వాడనైనా నేను చేసిన ఈ విన్నపాలు ధూపము వలె మీ పాద సన్నిధికి చేరునట్లు సహాయం చేయమని అతి త్వరలో రానున్న యేసు పరిశుద్ధ నామములో బ్రతిమిలాడి వేడుకొనుచున్నాను పరమ తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. ప్రార్థించిన సహోదరులు ఎస్ చిట్టిరాజు గారికి ప్రభు నామంలో వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. మన ఆంధ్ర క్రైస్తవ కీర్తనల నుండి 695వ కీర్తన మనందరం కలిసి పాడదాం. సిలువ చెంత చెరిన నాడు అనే పాట పాడుకొని ప్రభు నామాన్ని మహింపరుద్దాం. సిలువ చెంత చేరిన నాడు కలుషములను కడిగివేయు. సిలువ చెంత చేరిన నాడు కలుషములను కడిగివేయు. పౌలు వలెను శిలా వలెను
సిద్ధపడిన భక్తుల చూచి సిద్ధపడిన భక్తుల చూచి సిలువ చెంత చేరిన నాడు కలుషములను కడిగివేయు కొండలాంటి బండలాంటి హృదయములను మండించు పండియున్న పాపులనైనా పండియున్న పాపులనైనా పిలచుచుండే పరము చేరా పిలచుచుండే పరము చేరా సిలువ చెంత చేరిన నాడు కలుషములను కడిగివేయు 100 గొర్రెల మందలో నుండి ఒకటి తప్పి ఒంటరియాయే 99 గొర్రెల విడచి 99 గొర్రెల విడచి ఒంటరి అయినా గొర్రెను వెదకెల్ ఒంటరి అయినా గొర్రెను వెదకెల్ సిలువ చెంత చేరిన నాడు కలుషములను కడిగివేయు తప్పిపోయిన కుమారుండు తండ్రిని విడచి తరలిపోయే తప్పు తెలిసి తిరిగి రాగా తప్పు తెలిసి తిరిగి రాగా తండ్రి అతన్ని చేర్చుకొని తండ్రి అతన్ని చేర్చుకొని సిలువ చెంత చేరిన నాడు కలుషములను కడిగివేయు పాపిరావా పాపము విడిచి పరిశుద్ధుల విందుల చేరా పాపుల గతిని పరికించితివా పాపుల గతిని పరికించితివా పాతాళంబే వారి అంతము పాతాళంబే వారి అంతము సిలువ చెంత చేరిన నాడు కలుషములను కడిగివేయు. దేవునికి మహిమ కలుగును గాక. ఈ సమయంలో దేవుని యొక్క వాక్య భాగములు చదివి వినిపించవలసిందిగా ఏర్పాటు చేయబడిన ఆహ్వానిస్తున్నాను. పాత నిబంధన గ్రంథము నుండి సమూయేలు గ్రంథం మొదటి గ్రంథం 16వ అధ్యాయము 14వ వచనం నుండి 23వ వచనం వరకు. సమూయేలు గ్రంథం మొదటి గ్రంథం 16వ అధ్యాయము 14వ వచనం నుండి 23వ వచనం వరకు. అలాగే నూతన నిబంధన నుండి లూకా సువార్త 10వ అధ్యాయము 17వ వచనం నుండి 24వ వచనం వరకు. లూకా సువార్త 10వ అధ్యాయము 17వ వచనం నుండి 24వ వచనం వరకు. దేవుని పరిశుద్ధ నామంలో అందరికీ శుభములండి. ఈరోజు ఈ సాయంకాల సమయంలో సిలువోద్యానుల ఆరాధనా క్రమంలోని 33వ రోజు ప్రత్యేకించబడి పరిశుద్ధ ఆత్మ చేత ఆత్మీయ దైవజనులచే ఏర్పరచబడినటువంటి నేటి వాక్యములు. మొదటి భాగము పాత నిబంధన గ్రంథము సమూయేలు
16వ అధ్యాయము 14 నుంచి 23 వచనములు. సమూయేలు మొదటి గ్రంథము 16వ అధ్యాయము 14 నుంచి 23 వచనములు ఈ విధముగా రాయబడి ఉన్నవి. యెహోవా ఆత్మ సౌలును విడిచిపోయి యెహోవా యొద్ద నుండి దురాత్మ ఒకటి వచ్చి అతని వెరిపెంపగా, సౌలు సేవకులు, దేవుని యొద్ద నుండి వచ్చిన దురాత్మ ఒక్కటి నిన్ను వెరపెంచి ఉన్నది. మా ఏలినవాడవైన నీవు ఆజ్ఞ ఇమ్ము, నీ దాసులమైన మేము సిద్ధముగానున్నాము. సితార చమత్కారముగా వాయింపగల ఒకని విచారించుటకై మాకు సెలవిమ్ము. దేవుని యొద్ద నుండి దురాత్మ వచ్చి నిన్ను పట్టినప్పుడల్లా అతడు సితారా చేత పట్టుకొని వాయించుట చేత నీవు బాగుపడుదువని అతనితో ననిరి. సౌలు, బాగుగా వాయింపగల యొకను విచారించి నా యొద్దకు తీసుకొని రండని తన సేవకులకు సెలవీయగా, వారిలో ఒకడు, చిత్తగించుము, బెత్లెహేమీయుడైన యెష్షయి యొక్క కుమారుల్లో ఒకని చూచి తిని, అతడు చమత్కారముగా వాయింపగలడు, అతడు బహుశూరుడును యుద్ధశాలియు మాట నేర్పరియు రూపిణీయుడే ఉన్నాడు, మరియు యెహోవా వానికి తోడుగా నున్నాడనగా, రాజైన సౌలు యెష్షయి యొద్దకు దూతలను పంపి, గొర్రెల యొద్దనున్న నీ కుమారుడైన దావీదును నా యొద్దకు పంపుము అనెను. అప్పుడు యెష్షయి ఒక గార్ధభూమి మీద రొట్టెలను ద్రాక్షారసపు తిత్తిని ఒక మేకపిల్లను వేయించి తన కుమారుడైన దావీదు చేత సౌలు నొద్దకు పంపెను. దావీదు సౌలు దగ్గరకు వచ్చి అతను ఎదుట నిలవబడగా, అతని యందు సౌలునకు బహు ఇష్టము పుట్టెను. అతడు సౌలు ఆయుధములను మోయువాడాయెను. అంతటా సౌలు, దావీదు నా అనుగ్రహం పొందిన గనుక అతడు నా సముఖమందు సేవ చేయుటకే ఒప్పుకొనుమని యెష్షయికి వర్తమానం పంపెను. దేవుని యొద్ద నుండి దురాత్మ వచ్చి సౌలును పట్టినప్పుడల్లా దావీదు సితారా చేత పట్టుకొని వాయింపగా దురాత్మ అతనిని విడిచిపోయెను. అతడు సేద తీరి బాగాయెను. దేవుని యొక్క వాక్యములు ఫలింపబడును గాక. ఆమేన్. రెండవ పాఠ్యభాగముగా లూకా సువార్త 10వ అధ్యాయము 15 నుండి 24 వరకు ఇలాగున్నది. ఆ 70 మంది శిష్యులు సంతోషంతో తిరిగి వచ్చి, ప్రభువా, దయ్యములు కూడా నీ నామం వలన మాకు లోబడుచున్నవని చెప్పగా, ఆయన సాతాను మెరుపు వలె ఆకాశము నుండి పడుట చూచి తిని, ఇదిగో పాములను తేళ్లను త్రక్కుటకును శత్రువులు బలమంతటి మీదను మీకు అధికారము అనుగ్రహించి ఉన్నాను. ఏదియు మీకెంత మాత్రమును హాని చేయదు. అయినను దయ్యములు మీకు లోబడుచున్నవని సంతోషింపక మీ పేరులు పరలోకముందు వ్రాయబడి ఉన్నవని సంతోషించుడని వారితో చెప్పాను. ఆ గడియలోనే యేసు పరిశుద్ధాత్మ యందు బహుగా ఆనందించి, తండ్రి, ఆకాశమునకును భూమికిని ప్రభువా, నీవు జ్ఞానులకును వివేకులకును ఈ సంగతులను మరుగు చేసి పసిబాలులకు బయలుపరిచినావని నిన్ను స్తుతించుచున్నాను. అవును తండ్రి, అలాగు నీ దృష్టికి అనుకూలమాయెను. సమస్తమును నా తండ్రి చేత నాకు అప్పగింపబడి ఉన్నది. కుమారుడెవడో తండ్రి తప్ప మరెవడును ఎరుగడు. తండ్రి ఎవడో కుమారుడెవడికి ఆయనను బయలుపరచనుద్దేశించునో వాడును తప్ప మరెవడును ఎరుగడని చెప్పాను. అప్పుడు ఆయన తన శిష్యుల వైపు తిరిగి, మీరు చూచుచున్న వాటిని చూచు కన్నులు ధన్యములైనవి. అనేక మంది ప్రవక్తలను రాజులను మీరు చూచుచున్నవి చూడగోరి చూడకయు వినగోరి వెనకయు ఉండిరని మీతో చెప్పుచున్నానని ఏకాంతమందు వారితో చెప్పాను. దేవుడి వాక్యం మన వెనుకలో ఫలింపు చేయనుగాక.
వాక్య భాగములు చదివి వినిపించినటువంటి సహోదరులు టి కిరణ్ కుమార్ గారికి, అలాగే ప్రియ సహోదరి కోలాటి రాజ్కుమార్ గారికి ప్రభు నామములో వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ఎవరైనా సాక్ష్యం చెప్పేవారు ఉంటే ఒక 5 నిమిషాలు సాక్ష్యం చెప్పడానికి మరి అవకాశం ఇవ్వబడుతూ ఉంది. ఎవరు లేని ఎడల మరి ప్రత్యేకమైన పాట కోలాటి లీలా ప్రసాద్ గారు మరి పాడి ప్రభువును మహింపరచవలసిందిగా ఆహ్వానిస్తున్నాను. కల్వరి రాజా స్తోత్రము, మహిమ ప్రభు స్తోత్రము. కల్వరి రాజా స్తోత్రము, మహిమ ప్రభు స్తోత్రము. మా స్తుతి ఆరాధన నీకే అర్పించేద ప్రభు స్తోత్రము. మా స్తుతి ఆరాధన నీకే అర్పించేద ప్రభు స్తోత్రము. స్తోత్రము 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 స్తుతి స్తోత్రము. కల్వరి రాజా స్తోత్రము, మహిమ ప్రభు స్తోత్రము. పరమపురిని విడిచావు, దీనుడవై దరికే తెంచినావు. పరమపురిని విడిచావు, దీనుడవై దరికే తెంచినావు. పాపిని నన్ను కోరినావు, ప్రేమతో నన్ను ఆదరించావు. పాపిని నన్ను కోరినావు, ప్రేమతో నన్ను ఆదరించావు. కల్వరి రాజా స్తోత్రము, మహిమ ప్రభు స్తోత్రము. నీ దేహమంతయు సిలువయందే యాగము చేయగాయములందే. నీ దేహమంతయు సిలువయందే యాగము చేయగాయములందే. రక్తము శ్రమించినాకై రక్షణ దుర్గము నీవైతివి. రక్తము నాకై రక్షణ దుర్గము నీవైతివి. కల్వరి రాజా స్తోత్రము, మహిమ ప్రభు స్తోత్రము. పాతాళమును నీవు గెలిచినావు, మరణ పుటురులే తెంచినావు. పాతాళమును నీవు గెలిచినావు, మరణ పుటురులే తెంచినావు. శాపమునంత బాపినావు, విజయము నా కొసగినావు. నీ విజయము నా కొసగినావు. కల్వరి రాజా స్తోత్రము, మహిమ ప్రభు స్తోత్రము. కల్వరి రాజా స్తోత్రము, మహిమ ప్రభు స్తోత్రము. హల్లెలూయా. మంచి పాట పాడి ప్రభువును మహింపరిచినటువంటి ప్రియ సహోదరి కోలాటి లీలా ప్రసాద్ గారికి ప్రభు నామంలో వందనాలు తెలియజేస్తున్నాను. చిన్న ప్రార్థన చేసుకుని దేవుని యొక్క వాక్యాన్ని విందాం. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, నీకు వందనాలు. నీ బిడ్డలం ఎలాంటి హృదయంతో వచ్చామో, ఎలాంటి ఆలోచనతో వచ్చామో, ఎలాంటి బలహీనలతో వచ్చామో, ఎంత సంతోషముతో వచ్చామో, ఎంత ఆశతో వచ్చామో, లేక నిరాశతో వచ్చామో, సమస్తమును ఎరిగి ఉన్న మా దేవుడవు నాయనా. తండ్రి, మేము ఎలా వచ్చినా సరే మాతో మాట్లాడే దేవుడవు నాయనా. మేము ఎలాంటి స్థితిలో ఉన్నప్పటికీ కూడా మమ్మల్ని సరిచేసే దేవుడవు నాయనా.
మమ్మల్ని నీ వైపు తిప్పుకునే దేవుడవు నాయనా. నైనా మాకు బలమునిచ్చే దేవుడవు నాయనా, నీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. నీ యొక్క సిలువ శక్తి మాకు కావాలి అయ్యా నా తండ్రి. మా సిలువ అనుభవం మాకు నేర్పించండి నాయనా. నీకు స్తోత్రాలు చెల్లిస్తావు. వచ్చిన ప్రతి బిడ్డ కొరకై పేరు పేరున వందనాలు నాయనా. నీ ఆత్మను మాకివ్వండి, నీ వాక్యాన్ని మాకివ్వండి, నీ సన్నిధిని మాకివ్వండి నాయనా. నీ సహవాసాన్ని మాకివ్వండి, నీ స్పర్శను మాకు దయచేయండి, మీ సంతోషము అందరికీ దయచేయమని ప్రార్థన చేస్తూ ఉన్నాం ప్రభువా. వచ్చిన ప్రతి బిడ్డను పేరు పేరున దీవించమని యేసుక్రీస్తు వారి నామంలో వేడుకొని ప్రార్థిస్తూ ఉన్నాము తండ్రి, ఆమేన్. ప్రియమైన దేవుని బిడ్డలారా, మీ అందరికీ కూడా ప్రభు అయిన యేసుక్రీస్తు వారి నామంలో వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. వచ్చే వారానికి ఈ పాటికి మన యొక్క శ్రమల దినాలు ముగించబడతాయి. నిజంగా ఈ శ్రమల దినాల్లో మనం రోజు ఈ విధంగా కలుసుకోవటం, ప్రభుకి దగ్గర అవ్వటం, రెండవది సంఘానికి దగ్గర అవ్వటం, ఒక సహవాసంలో మనందరం బలపడ్డాం, దేవుడు మనకిచ్చిన గొప్ప అవకాశం. మరి రోజు ఒకరినొకరు పలకరించుకోవడానికి మరి దేవుడు మనకి ఈ 40 దినాలు కూడా మనకి ఎంతో గొప్ప అవకాశాన్ని దేవుడు మనకు అనుగ్రహించాడు. ఇంకా ఒక్కరోజు శనివారం తర్వాత మనందరం కూడా హోలీ వీక్లోనికి మనందరం కూడా ప్రవేశిస్తాం. కాబట్టి ఈ మంచి అవకాశాన్ని మనకు అనుగ్రహించిన దేవునికే మహిమ కలుగును గాక. మరి ఈ 40 దినాల్లో మీలో చాలామంది పాటలు పాడారు, ప్రార్థన చేశారు, వాక్యాలు చదివారు, వర్తమానం అందించారు. అందరికీ కూడా ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తూ ఉన్నాం. అంత మాత్రమే కాకుండా ఎక్కడో వెనకాల ఉన్నవాళ్ళు ఈ 40 దినాల్లో కొంచెం ముందుకి ఆదివారాలు కూడా ముందుకి వచ్చి దేవునిలో మీరందరూ బలమైన మరి సంఘ బిడ్డలుగా మారాలని సేవకునిగా నేను ఆశిస్తూ ఉన్నాను. మనకి ఇలాంటి మంచి అవకాశాలు ఏర్పాటు చేసిన మరి 6 అడ్వైజర్స్కు, మన ఎగ్జిక్యూటివ్ వారికి ప్రభు నామములో వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. చాలా దూరమైన ప్రయాసైన, వాతావరణం అనుకూలించినా అనుకూలించకపోయినా చాలా ఆసక్తితో మీరందరూ వచ్చారు. అందువల్ల మీకు ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ఈ రోజున పాత నిబంధన గ్రంథంలో నుండి సమూయేలు గ్రంథం మొదటి గ్రంథం 16వ అధ్యాయము 14వ వచనము 15వ వచనాన్ని చదవగా, యెహోవా ఆత్మ సౌలును విడిచిపోయి యెహోవా యుద్ధ నుండి దురాత్మ ఒకటి వచ్చి అతన్ని వెరపింపగా, సౌలు సేవకులు, దేవుని నుండి వచ్చిన దురాత్మ ఒకటి నిన్ను వెరపించి ఉన్నది. చూడండి, బైబిల్ గ్రంథంలో ఇది చాలా విచారకరమైన సంఘటన. పరిశుద్ధాత్మ దేవుడు మనలో ఉండడం గొప్ప ఆశీర్వాదం. దేవుని ఆత్మను పొందుకోవడం ఎంత ఆశీర్వాదమో, దేవుని ఆత్మను కాపాడుకోవడం కూడా అంతే అవసరం. దేవుడు అందరికీ తన ఆత్మనిస్తానని వాగ్దానం చేశాడు. నమ్మి బాప్తిస్మము పొందితే, దేవుణ్ణి అడిగితే దేవుడు తన ఆత్మ అంటే ఆత్మకు అవధులంటూ లేవు. రక్షింపబడ్డానికి కావలసినంత ఆత్మ, లేకపోతే ఒక్కొక్క పని చేయడానికి కావలసినటువంటి ఆత్మ, దేవుని కొరకు బలమైన కార్యాలు చేయడానికి కావలసిన బలమైన ఆత్మ, ఇంకా కొలతలేనటువంటి ఆత్మ. దేవుడు ఎవరి సామర్థ్యాన్ని బట్టి, ఎవరి విధేయతను బట్టి దేవుడు వారికి పరిశుద్ధాత్మను అనుగ్రహిస్తూ ఉంటాడు. దానిని కాపాడుకోవలసిన బాధ్యత మనదే. దేవుని ఆత్మను కోల్పోతే అన్నీ కోల్పోయినట్లే. చాలా విచారకరమైన సంగతి ఏంటంటే, యెహోవా ఆత్మ సౌలును విడిచిపోయి అనే మాట మనం చదువుతాం. దేవుని ఆత్మ సంసోన్ను కూడా విడిచిపోవడం మనం గమనిస్తాం న్యాయాధిపతుల గ్రంథంలో.
దేవుని ఆత్మ ఉన్నప్పుడు ఎన్ని బలమైన కార్యాలు చేశాడో. ఒక్క గాడిద ఎముక తీసుకుని ఎంతమందిని చంపేశాడు ఆయన? 1000 మందిని చంపేశాడు. ఒక్క గాడిద ఎముక తీసుకొని 300 నక్కల్ని పట్టుకొచ్చాడు. అంటే దేవుని ఆత్మ ఉన్నప్పుడు ఎలాంటి అద్భుతమైనా సరే జరిగిపోద్ది. దేవుని ఆత్మ ఒక మనిషిని విడిచిపోతే ఆ మనిషి ఇక జీరో అయిపోతాడు. మనం చూస్తే ఇక్కడ సౌలును యెహోవా ఆత్మ విడిచిపోవటం అనేది మనం గమనిస్తూ ఉంటాం. ఒక మనిషిలో నుండి దేవుని ఆత్మ వెళ్ళిపోతే జరిగేదేంటి? ఎప్పుడో దురాత్మ పొంచి ఉంటాడు, అపవాది పొంచి ఉంటాడు, చీకటి శక్తులు పొంచి ఉంటాయి. ఎప్పుడో మనిషిని ఆవరించాలా అని అవకాశం కొరకు ఎదురు చూస్తూ ఉంటాడు. ఒక మనిషిలో నుండి దేవుని ఆత్మ వెళ్ళిపోయిన తరువాత దురాత్మ వచ్చి ఆయన్ని వెరపిస్తూ ఉందంట. ఇక మనశ్శాంతి లేని జీవితం, దురాత్మ పడితే చెయ్యకూడని కార్యాలు చేయటం. సౌలు చేసిన ఘోరమైన కార్యాలు ఏంటంటే దేవుని ఆత్మ కలిగిన దావీదును చంపడానికి అనేక సార్లు ప్రయత్నం చేశాడు. దురాత్మ పట్టిన వాళ్ళు చేసే పని అదే. దేవునిలో బలంగా ఉండి దేవుని ఆత్మను పొందుకొని ఎంతో బలమైన సేవ చేసి దేవుని ద్వారా గొప్ప గొప్ప కార్యాలు చేసి ఆ తర్వాత దేవునికి దూరమై దేవుని మీద తిరుగుబాటు చేసి దేవుని ఆత్మ కోల్పోయిన తరువాత సాతానుడు ఆ వ్యక్తిని బలంగా వాడుకుంటాడు. అంతకుముందు చేసిన గొప్ప కార్యాల కంటే చెయ్యకూడని కార్యాలు చేయడానికి అపవాది వాడుకుంటాడు. అపవాది వెరిపించగా సేవకులు అడుగుతా ఉన్నారు, ఏమంటూ ఉన్నారంటే, నీ దాసులమైన మాకు ఆజ్ఞాపించు, సితారా చమత్కారముగా వాయింపగలిగిన ఒక మనుష్యుని మేము కనుగొంటాము. మొత్తానికి రాజుగారు ఆజ్ఞాపించగా యెష్షయి కుమారుడైన దావీదు కనపడ్డారు వీరికి. చూడండి ఎంత ఆశ్చర్యమో. అప్పటికి సమూయేలు ప్రవక్త ద్వారా దావీదు అభిషేకించబడ్డాడు. యెహోవా అతనికి తోడుగా ఉన్నాడు. దావీదు గురించి చాలా మంచి మాటలు వ్రాయబడ్డాయి. అన్నిటికన్నా గొప్ప మాట ఏంటంటే యెహోవా అతనికి తోడుగా ఉండిన. చూడండి 18వ వచనం చూడండి ఒకసారి. చేతగించుము, బెత్లెహేమీయుడైన యెష్షయి యొక్క కుమారులలో ఒకనిని చూచితిని, అతడు చమత్కారముగా వాయింపగలడు, అతడు బహుశూరుడును యుద్ధశాలియు మాట నేర్పరియు రూపసీయునై ఉన్నాడు, మరియు యెహోవా అతనికి తోడుగా ఉన్నాడు. ఎన్ని గొప్ప టైటిల్స్ ఇవ్వబడ్డాయి ఒక మనిషికి. దేవుని యందు భయభక్తులు కలిగి దేవుణ్ణి ఆరాధించే వ్యక్తి కోసం దేవుని యొక్క వాక్యంలో ఇన్ని బిరుదులు దావీదు గారికి ఇవ్వబడ్డాయి. సింపుల్గా చెప్పాలి అంటే కనీసం తండ్రి కూడా పిలవలేదు. సమూయేలు ప్రవక్త యెష్షయి దగ్గరికి వచ్చి నీ కుమారులందరినీ పిలవమన్నప్పుడు ఎంతమందిని పిలిచాడు ఆయన? 7 పిలిచాడు. ఏలియాబు, అబినాదాబు, షమ్మా, నేతనేలు, రద్దయి, ఓజేము, ఇంకొక ఆయన పేరు లేదు బైబిల్లో. 8వ వాడు, చివరివాడు, కనిష్ఠుడు దావీదు. కనీసం తండ్రి కూడా పిలవలేదు. ఎవరైనా ఎంత బాధపడతారు? వాస్తవ పరిస్థితుల్లోని మనం వెళితే ఆ స్థానంలో కనుక మనమే ఉంటే ఎవరైనా ఒక ఉన్నతమైన వ్యక్తి వచ్చి నీ బిడ్డలందరినీ పిలవమన్నప్పుడు తండ్రి అందరినీ పిలిచి ఒకవేళ మనల్నే పిలవకపోతే మనం చాలా బాధపడతామండి.
ఎందుకంటే కన్న తండ్రి. అయినప్పటికీ దేవుని బిడ్డలారా, దేవుడు గనక ఒక వ్యక్తిని ఎన్నుకుంటే ఈ లోకంలో ఎవ్వరు గుర్తించినా గుర్తించకపోయినా మన దేవుడు మాత్రం విడిచిపెట్టేవాడు కానే కాదు. దేవునికి మహిమ కలుగునుగాక. మనుషుల యొక్క గుర్తింపులు ఏ పాటివి? పరమందున్న దేవుడు గుర్తించాలి. దావీదు ఎప్పుడైతే సితార పట్టుకొని వాయిస్తూ ఉన్నాడో దురాత్మలు పారిపోతూ ఉన్నాయి. దేవునికి మహిమ కలుగునుగాక. మనం ఎందుకు ఆరాధన చేస్తామంటే ఆరాధన యొక్క ప్రాముఖ్యమైన అర్థం అదే. ఎందుకు దేవుణ్ణి ఎంతగా ఆరాధిస్తామంటే దేవుని సన్నిధి దిగి రావాలి అంతే. దేవుని సన్నిధి ఎప్పుడు దిగి వచ్చుద్దంటే అక్కడ ఉన్న సైతాను రాజ్యం కూలిపోవాలి. మనం ప్రస్తుతం ఏ రాజ్యంలో ఉన్నామంటే ఈ లోకాధికారి ఎవరు? అపవాది. అపవాది యొక్క రాజ్యంలోనే ఉన్నాం. అందుకే మనం ప్రార్థన చేసేటప్పుడు పరలోకముందున్న మా తండ్రి, నీ నామము పరిశుద్ధపరచబడును గాక, నీ రాజ్యము వచ్చును గాక. దేవుని రాజ్యం మన హృదయంలోనికి, మన కుటుంబంలోనికి, మన సంఘంలోనికి, మనం ఎక్కడ ఉంటే అక్కడ దేవుని యొక్క రాజ్యము రావాలి అని మనం కోరుకోవాలి. క్రైస్తవునిగా మన బాధ్యత అది. దేవుని సన్నిధిని మనతో ఉండేలాగున మనం ఉండాలి. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ లోకములో ఉన్న చీకటి శక్తుల్ని పారద్రోలగలగటమే ఒక దేవుని బిడ్డగా మన బాధ్యత. ఈరోజు మనం చదివిన లూకా సువార్త 10వ అధ్యాయములో యేసుక్రీస్తు ప్రభువారు 70 మంది శిష్యుల్ని పంపించాడు. ఆయన ఆ 70 మంది కూడా తిరిగి వచ్చారు. యేసు ప్రభువారు 70 మందిని పంపించేటప్పుడు 70 మందికి కూడా అధికారం ఇచ్చాడు ఆయన. అసలు దేవుడు గనక ఒకరికి అధికారం ఇస్తే ఆ సేవ, ఆ పరిచర్య విధానమే వేరుగా ఉంటుందండి. వీళ్ళకి ఒక సంఘం లేదు, ఏమీ లేదు, ఎక్కడికి వెళ్ళాలో తెలియదు, ఏ ఊరు వెళ్ళాలో తెలియదు, వెళ్ళిపోయారంతే. ఎంత కష్టం అండి అది. సేవ చేయాలంటే ఒక సెటప్ ఉండాలి ఈ రోజుల్లో. అధికారము, దేవుని అధికారము, దేవుని అభిషేకం ఉంటే ఏ సెటప్ అక్కర్లేదండి. దేవుడు వీరికి రోగుల్ని స్వస్థపరిచే అధికారం, దెయ్యాల్ని పారద్రోలే అధికారం దేవుడు ఇచ్చాడు వీళ్ళకి. ఆ 70 మంది కూడా తిరిగి వచ్చారండి. 17వ వచనములో ఆ 70 మంది శిష్యులు సంతోషముతో తిరిగి వచ్చి, ప్రభువా, దెయ్యములు కూడా నీ నామము వలన మాకు లోబడుచున్నవని చెప్పగా ఆయన సాతాను మెరుపు వలె ఆకాశము నుండి పడుట చూచితిని. ఇదిగో పాములను తేళ్లను త్రొక్కుటకు శత్రువు బలమంతటి మీదను మీకు అధికారం అనుగ్రహించి ఉన్నాను. ఏదియో మీకు ఎంత మాత్రమో హాని చేయదు. ఎంత ఆశీర్వాదం! దేవుని బిడ్డగా మనకి కావలసిన అధికారం అదే. మనం ఏ మనిషిని తొక్కక్కర్లా, ఏ మనిషిని మనం వెనక్కి నెట్టక్కర్లా. మనం తొక్కాల్సింది అపవాదిని, అపవాది రాజ్యాన్ని, అంతే. అదొకటి మనం జ్ఞాపకం చేసుకోవాలి. 70 మంది సంతోషం. ఏంటి ఆ సంతోషం అంటే, అయ్యా, దెయ్యములు కూడా నీ నామానికి లోబడిపోతా ఉన్నాయి. అసలు నీ నామం ఉచ్చరిస్తే చాలు దెయ్యాలు పారిపోతున్నాయి. దేవుని బిడ్డలుగా మనం ఉన్నప్పుడు, దేవుని ఆత్మతో మనం అభిషేకించబడినప్పుడు, మన నోటి మాట గనక శక్తి గనక ఉంటే, యేసు నామాన్ని మనం ఉచ్చరిస్తే చాలు దెయ్యాలు పారిపోతాయి. దెయ్యాలు తీసుకుని వచ్చిన ప్రతి విధమైన అనర్థం కూడా పోద్ది. దెయ్యాలు అనేకమైన కార్యాలు చేస్తాయండి. దెయ్యాలు రోగాలు తీసుకొస్తాయి, దరిద్రాన్ని పెడతా ఉంటాయి, శాంతి లేకుండా సహాయం చేస్తూ ఉంటాయి, మనిషిని పాపములో పడవేస్తాయి దెయ్యాలు, నరకానికి తీసుకుని వెళ్ళిపోతాయి దెయ్యాలు. దెయ్యం పట్టిన వ్యక్తిని బంధించడమే కష్టమైపోయిందండి. గెరాసీనుల ప్రాంతంలో దెయ్యం పట్టిన ఒక వ్యక్తిని అనేక మంది సంఖ్యలతో బంధించలేకపోయారు. బంధించినా సరే సింపుల్గా తెంచేసుకుంటా ఉన్నాడు.
ఒక మనిషిని చీకటి శక్తులు ఆవరిస్తే చాలా కష్టం. కానీ దేవుడు గనక ఒక మనిషిని అభిషేకిస్తే ఎలాంటి దెయ్యం పట్టిన వాళ్ళైనా ఎంతమంది వచ్చినా సరే దేవుని యొక్క నామము ముందు నిలవబడలేవు. వాళ్ళు అంటూ ఉన్నారయ్యా, దెయ్యాలు కూడా మీ నామానికి లోబడుతూ ఉన్నాయి. ప్రభు అన్నారు, సాతాను మెరుపు వలె ఆకాశము నుండి పడుట చూచితిని. ఇదిగో పాములను తేళ్లను త్రొక్కుటకు శత్రువు బలమంతటి మీదను మీకు అధికారం అనుగ్రహించబడి ఉన్నది. ఏదియో మీకు ఎంత మాత్రమునో హాని చేయదు. దేవుని బిడ్డలకు దేవుడిచ్చిన అధికారం అది. ఈ లోకములో ఈ లోకాధికారి అపవాది అయినప్పటికీ కూడా, వాయుమండల అధిపతి అపవాది అయినప్పటికీ కూడా, దేవుడు ఆయన బిడ్డలకు వాటన్నిటి మీద అధికారాన్ని అనుగ్రహించాడు. యోహాను సువార్త 12వ అధ్యాయం 31వ వచనములో, ఇప్పుడు ఈ లోకమునకు తీర్పు జరుగుతున్నది, ఇప్పుడు ఈ లోకాధికారి బయటకు త్రోయబడును. చూడండి, ప్రభువు అపవాదిని అన్నాడు ఈ లోక అధికారి అన్నాడండి. ఈ లోక అధికారి. మనము వాస్తవానికి చాలా బలహీనులం. అనేక విషయాల్లో మనం బలహీనంగానే ఉంటాం. మన ఆలోచన విధానం కానీ కొన్నిసార్లు మనం ఎంతో బలహీనపడిపోతూ ఉంటాం. కానీ దేవుడు ఏం చేశాడంటే మనకు తన యొక్క బలాన్ని దేవుడిచ్చాడు. ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 10వ వచనములో, తుదకు ప్రభువు యొక్క మహాశక్తిని బట్టి ఆయన యందు బలవంతులై ఉండుడి. అంతే, దేవుని శక్తిని బట్టి మనము బలవంతులుగా ఉండాలి. ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రస్తుతం దేవుడు మనకి ఎలాంటి అధికారాన్ని ఇచ్చాడంటే, కొలసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 13వ వచనము నుండి మనం చదవగా, కొలసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 13వ వచనములో, మరియు అపరాధముల వలనను శరీరమందు సున్నతి పొందక ఉండటం వలనను మీరు మృతులై ఉండగా, దేవుడు వ్రాతరూపకమైన ఆజ్ఞ వలన మన మీద రుణముగాను మనకు విరోధముగా ఉండిన పత్రమును మేకులతో సిలువకు కొట్టి దాని మీద చేవ్రాతను తుడిచివేసి మనకు అడ్డము లేకుండా దానిని ఎత్తివేసి మన అపరాధములన్నిటినీ క్షమించి ఆయనతో కూడా మిమ్మల్ని జీవింపజేసెను. ఆయన ప్రధానులను అధికారులను నిరాయుధులనుగా చేసి సిలువ చేత జయోత్సవముతో వారిని పట్టి తెచ్చి బహాటముగా వేడుకకు. అంటే దేవుని బిడ్డలం మనం ఏ పాటి వారం అంటే, ఒక విధంగా చూస్తే చనిపోయిన వారం. కొలసి సంఘానికి చెప్తూ, మీరు మృతులై ఉన్నారు, మీకు వ్యతిరేకంగా అనేకమైన పాపాలు ఒక పక్కన కనబడుతూ ఉన్నాయి. దేవుడు వాటినన్నిటినీ కూడా సిలువ కొట్టేశాడు. ఈ రోజున సిలువ కొట్టడమే కాదు, అపవాదిని ప్రధానులను అందరినీ ఆయుధాలు లేకుండా చేసేశాడు. అపవాదికి తెలుసండి, యేసు ప్రభు యొక్క చేతుల్లో మేకులు కొట్టబడ్డాయి, కానీ వాస్తవానికి కొట్టబడింది ఎవరికంటే అపవాదికి కొట్టబడ్డాయి. అపవాది యొక్క ఆయుధాలన్నీ పోయినాయి. ఎప్పుడైతే యేసుక్రీస్తు ప్రభువారు సిలువ వేయబడ్డారో అక్కడితో అపవాది ఆయుధాలన్నీ కూడా పోయాయి. మనం ఈజీగా అపవాదిని జయించే శక్తి దేవుడు మనకి ఇచ్చేసాడు. ఈ రోజున దేవుడు మనకి శక్తినిచ్చాడు, మనం తెలుసుకోవాలి. దానికోసం యేసు నామము అనే ఆయుధాన్ని మనము వాడాలి. ప్రియమైన దేవుని బిడ్డలారా, అపవాది పూర్తిగా ఓడిపోయాడా? అపవాది పూర్తిగా ఎప్పుడు ఓడిపోతాడు? 1000 ఏళ్ల తీర్పు తర్వాత దేవుడు వారిని బంధించేసి అపవాదిని ఇక ఎన్నడు యుగ యుగాలు కూడా బంధించబడతాడండి అపవాది. ప్రకటన గ్రంథం 20వ అధ్యాయంలో 10వ వచనంలో మనం చదువుతాం, దేవుడు మనకు అధికారం ఇచ్చినా ఇంకా అపవాది పనిచేస్తూనే ఉన్నాడు. చూడండి, వారిని మోసపరిచిన అపవాది అగ్ని గంధకములు గల గుండములో పడవేయబడును, అచ్చట ఆ క్రూర మృగముగును అబద్ధ ప్రవక్తయు ఉన్నారు, వారు యుగ యుగములు రాత్రింబగళ్ళు బాధింపబడుదురు. ఆల్రెడీ
ఆల్రెడీ ఇద్దరు ఉన్నారు అక్కడ. క్రూర మృగము, అబద్ధ ప్రవక్త, వారితో పాటు అపవాది. అనగా సాతానుడు క్రీస్తు విరోధి, ఆయనే అంత్యక్రీస్తు అన్నారు. క్రీస్తు విరోధి, అబద్ధ ప్రవక్త, ముగ్గురిని కూడా బంధించి యుగ యుగాలు కూడా దేవుడు అగ్నిగుండంలో మరి పడవేయబోతా ఉన్నాడు. ఈ లోపల అపవాది పని అపవాది చేస్తూనే ఉంటాడు. మనకన్నా ఎక్కువ అపవాది పని చేస్తూ ఉంటాడు. అపవాది పని ఏంటి? ఈ లోకంలో అపవాది చేసే పని ఏమిటంటే, ఎవరిదిని మృంగుదునా అని ఏం చేస్తున్నాడంట అపవాది? ఎవరిని మృంగుదునా అని గర్జించు సింహము వలె వెదకుచు. అపవాది పని అదేనండి. రోజు క్షణక్షణము తిరుగుతూనే ఉన్నాడు. ఎవరిని పడేయాలి, ఎక్కడ పడేయాలి, ఏమిస్తే పడిపోతాడు. ఒక మనిషిని ఎలా పడేయాలో చాలామంది జ్ఞానం కలిగిన వాళ్ళు ఏం చేస్తారంటే, ఏదైనా పని చేయించుకోవాలంటే ఆ మనిషికి ఏమి ఇస్తే పని అయిపోద్దో వాళ్ళకి తెలుసు. ఓ మందు బాటిల్ ఇస్తే పని అయిపోద్దా, లంచం ఇస్తే పని అయిపోద్దా, ఇంకా ఏది ఇస్తే అయిపోద్దో వాళ్ళకి తెలుసుద్దండి. అపవాదికి కూడా తెలుసు ఏది ఇస్తే ఆయన పడి ఉంటాడు. శరీర కోరికలకు ఇస్తే పడిపోతాడా, లోకంలో అధికారాన్ని ఇస్తే పడిపోతాడా? అపవాది ఎరవేస్తూ ఉంటాడు. ఎవరిని మృంగుదునా అని ఏం చేస్తాడండి అపవాది? గర్జించు సింహము వలె వెదకుచు తిరుగుతూనే ఉన్నాడు. కాబట్టి ఆయన బిడ్డలమైన మనం చేయాల్సిన పని ఏంటంటే, దేవునికి లోబడి ఉండాలి, అపవాదిని ఎదిరించాలి. మన పనిదే. దేవునికి లోబడి ఉండుడి, అపవాదిని ఎదిరించుడి, అప్పుడు వాడు మీ యొద్ద నుండి పారిపోవును. ఎప్పుడైనా అపవాది ఎవరినైనా శోధించగలడు. దినవృత్తాంతర గ్రంథం 1వ గ్రంథం 20వ అధ్యాయంలో, లేకపోతే సమూయేలు గ్రంథం 2వ గ్రంథం 24వ అధ్యాయంలో సాతానుడు దావీదును శోధించేశాడు. దావీదు లొంగిపోయాడు. లొంగిపోయేసరికి దేశం మీదకి భయంకరమైన శిక్ష వచ్చేసింది. ఎవరినైనా, ఎంతటి వ్యక్తినైనా ప్రేరేపించగలిగిన వాడు అపవాది. ఒకవేళ మనల్ని కూడా అపవాది ప్రేరేపిస్తుంటే మనం ఏం చేయాలి? దేవునికి లోబడి ఉండుడి. చెప్పండి, దేవునికి లోబడి ఉండుడి, అపవాదిని ఎదిరించుడి. ప్రభువు చెప్పిన గొప్ప మాట ఏంటంటే, దెయ్యములు మీకు లోబడుచున్నవని సంతోషింపక. మన లోకసువార్త 10వ అధ్యాయం 20వ వచనములో, దెయ్యములు మీకు లోబడుచున్నవని సంతోషింపక మీ పేర్లు పరలోకమందు వ్రాయబడి ఉన్నవని సంతోషించుడని వారితో చెప్పాను. గొప్ప ఆశీర్వాదం అండి ఇది. అల్టిమేట్ అన్ని ఆశీర్వాదాల కన్నా మన పేర్లు భూలోకంలో ఎక్కడ ఉన్నా ఎక్కడ లేకపోయినా, పుట్టిన దగ్గర నుంచి ఆధార్ కార్డుతో ప్రారంభమైపోద్ది. పుట్టిన దగ్గర నుంచే మన బర్త్ సర్టిఫికేట్తో మన పేరు ప్రారంభమవుద్ది. ఇంకా ఎక్కడెక్కడ ఉంటుందో ఆ మనిషికి ఉన్న డబ్బును బట్టి, హోదాను బట్టి, పేరు విఖ్యాతులను బట్టి ఎక్కడైనా మనిషి పేరు ఉండొచ్చు. గోళ్ళ మీద ఉండొచ్చు, లేకపోతే రాళ్ల మీద ఉండొచ్చు. ఎక్కడున్నా లేకపోయినా ఎక్కడ ఉండాలి మన పేర్లు? ఏమా మన పేర్లు ఎక్కడ ఉండాలి? మీ పేర్లు ప్రభు ఏమన్నారైనా పరలోకమందు వ్రాయబడి ఉన్నవని సంతోషించుడి. ఎక్కడున్నా లేకపోయినా పర్లేదు ప్రియమైన దేవుని బిడ్డలారా, పరలోకంలో మన పేరు ఉండాలి. అదే మన ఆశ. ఈ లోకంలో సేవలో ఎన్ని అద్భుతాలు జరిగినా, ఎన్ని ఘనమైన కార్యాలు జరిగినా, ఈ లోకంలో ఎలాంటి గొప్ప సేవ చేసినా దానికి మించింది ఏంటంటే మన పేర్లు పరలోకంలో ఉండాలి. పరలోకంలో పేరు లేకుండా ఈ లోకంలో ఎన్ని చేసినా వేస్టే. ప్రభు చెప్పింది అదే. దెయ్యాలు వెళ్ళిపోతున్నాయి, రోగాలన్నీ స్వస్థపడుతున్నాయి, ఎంతో పేరు వచ్చేసింది మీకు. వీటిని బట్టి కాదు మీకు కావలసిన సంతోషం. దేని బట్టి సంతోషం అంట? మీ పేర్లు పరలోకమందు వ్రాయబడి ఉన్నవని మీరు బైబిల్ గ్రంథంలో పరలోకంలో వ్రాయబడిన వారు కొద్దిమంది ఉన్నారు. దేవుని సేవలో సహకరించిన వారు ఉన్నారు, ఇంకా జయించిన వారు ఉన్నారు. మోషే భక్తుడు ప్రార్థన చేస్తాడు, అయ్యా వీరి పాపాలు క్షమించు, లేకపోతే నా పేరు కూడా జీవ గ్రంథం నుంచి తీసేయమంటాడు. మోషే భక్తుని యొక్క ప్రార్థన, తన ప్రజలంటే అంత ప్రేమ ఆయనకి. మనం కూడా ప్రియమైన దేవుని బిడ్డలారా, మన పేర్లు జీవ గ్రంథంలో
వ్రాయబడినట్లు మన భక్తి, మన విశ్వాసం, మన సమర్పణ మనకు ఉండాలి. ప్రియమైన దేవుని బిడ్డలారా, అలాంటి హృదయం మనలో ఉండాలి. అలాంటి హృదయం. ఈ మధ్యకాలంలో ఎవరో చెప్తున్నారండి, ప్రార్థన చేస్తారంట, దేవుడు చూపించాడంట జీవగ్రంథంలో ఆమె పేరు. నాకు చాలా సంతోషం అనిపించింది. జీవగ్రంథంలో దేవుడు వారి పేరు ఆమెకు చూపించారంట. పాస్టర్ గారు, నా పేరు జీవగ్రంథంలో దేవుడు చూపించాడండి అంది. ఎంత ధన్యత అండి! అలాంటి భక్తి, అలాంటి విశ్వాసం ప్రియమైన దేవుని బిడ్డలారా, అలాంటి కోరిక గనక ఒక వ్యక్తిలో ఉంటే మనం చేసే పనిలో సంతోషం ఉంటుందండి. ఈ రోజున దేవుని పని మనం చేస్తున్నామంటే, ఎందుకు దేవుని పని మనం చేస్తున్నామంటే పరలోకములో దేవుడు మనకి ప్రతిఫలం ఇస్తాడు. ఎందుకో ఇంత ప్రతికూల పరిస్థితుల్లో ఏది చేసినా, అన్ని కష్టమైన పరిస్థితుల్లో మనం ఎందుకు దేవుని పని చేస్తూ ఉన్నామంటే పరలోకములో మనం దేవుడిచ్చే ప్రతిఫలం కోసమే. ఏది చేసినా దేవుడు మనకు ప్రతిఫలం ఇస్తాడు. కొరింథీయులకు రాసిన పత్రిక మొదటి పత్రిక 15వ అధ్యాయము 54లోను మరి 58లో ఉంటుంది. క్రీస్తు యేసునందు మీ ప్రయాస ఎన్నటికీ కూడా వృధా కాదంటాడు ఆయన. దేవుని నామం పేరట మనం ఏది చేసినా సరే ఎప్పటికీ వ్యర్థం కాదు. మన దేవుడు మనకి ప్రతిఫలం ఇచ్చే దేవుడు. అందుకే ఆయన నామం పేరట గిన్నెడు చన్నీళ్ళు ఇచ్చినా ఏం పోదంట. గిన్నెడు చన్నీళ్ళు ఇచ్చినా దేవుడు ప్రతిఫలం ఇస్తాడండి. ఎక్కడ ఇస్తాడు, అక్కడ ఇస్తాడు ఆయన. ఇక్కడ ఉంటుంది ప్రతిఫలం, అక్కడ ఉంటుంది ప్రతిఫలం. దేవుడిచ్చే ప్రతిఫలం చాలా గొప్పది ప్రియమైన దేవుని బిడ్డలారా. కాబట్టి మన పోరాటం అపవాదితో, అపవాది సామ్రాజ్యంతో, అపవాది యొక్క దూతలతో, అంధకార సంబంధమగు లోకనాథులతో, వాయుమండల అధిపతి అయిన దుష్ట శక్తిని యొక్క అధికారముతో మనం పోరాడుతూ ఉన్నాం. మనం పోరాడేది యేసు నామాన్ని బట్టి మనం పోరాడుతున్నాం. ప్రభు అన్నాడు, ఏది మీకు హాని చెయ్యదు. దేవునికి మహిమ కలుగునుగా. శత్రువు బలమంతటి మీద దేవుడు మనకి అధికారం అనుగ్రహించాడు. చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రభువా, మీకు వందనాలు చెల్లిస్తా ఉన్నాం. దేవా, బలహీనులమైన మాకు ఎంతో అధికారం ఇచ్చావు, మాకు తెలియటం లేదు నాయన. నువ్వు మాకు ఇచ్చిన అధికారం, నువ్వు మాకు ఇచ్చిన ఆత్మవరాలు మేము గ్రహించలేకపోతున్నాం, క్షమించమని అడుగుతున్నాం. ప్రభువా, చేరి ఉన్న అందరినీ బలపరచండి నాయన. మా పేర్లు మీ గ్రంథంలో రాయండి, జీవ గ్రంథంలో మా పేర్లు రాయండి. పరలోక వాసులుగా మేమందరం ఉండగలుగుటకు సహాయం చేయమని, వచ్చిన ప్రతి ఒక్కరిని పేరు పేరున దీవించమని యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామంలో వేడుకొని ప్రార్థిస్తూ ఉన్నాను తండ్రి, ఆమేన్. ఈ సమయంలో మరి మన సెక్రటరీ గారు మనకి ప్రకటనలో తెలియజేస్తారు. ప్రైజ్ ది లార్డ్. ఈ 33వ రోజు శ్రమకాల ఆరాధనకై కూడి వచ్చిన సంఘం అంతటికి మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో వందనాలు తెలియజేస్తున్నానండి. అలాగే నేటి ఆరాధనలో ఆరాధన క్రమం చక్కగా నడిపించి చక్కని దైవ వర్తమానం అందించిన మన సంఘ కాపురి గారు రెవరెండ్ అనిల్ నాయుడు గారికి కూడా ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నానండి. అలాగే రేపు సాయంకాలం 7 గంటలకు శ్రమకాల ఆరాధన ఉంటుంది. ప్రతి ఒక్కరూ జ్ఞాపకం చేసుకుని తప్పనిసరిగా రావాలని తెలియజేస్తున్నాను. రేపు శ్రమకాల ఆరాధన లాస్ట్దండి. సోమవారం నుంచి పరిశుద్ధ వారం స్టార్ట్ అవుతుంది కాబట్టి ప్రతి ఒక్కరూ మీ అనుదిన ప్రార్థనలో జ్ఞాపకం చేసుకొని రావాలని తెలియజేస్తున్నాను. ఈ ఆరాధనలో మనకి స్నాక్స్ ప్రొవైడ్ చేసిన మన సంఘ ఎక్స్ వైస్ ప్రెసిడెంట్ గారు కె ప్రసాద్ గారి కుటుంబానికి ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నానండి. కె ప్రసాద్ గారి కుటుంబానికి ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నానండి. ఈ వచ్చే ఆదివారం మట్ల ఆదివారం కనుక ఆ రోజు 8 గంటలకు స్తుతి యాత్ర సండే స్కూల్ బాలబాలికలచే ప్రారంభించబడుతుంది కాబట్టి ఆ రోజు డాక్టర్ హెబ్రోన్ రాజు గారికి గోపాలపట్నం హై స్కూల్ దగ్గరికి వచ్చినట్లయితే అక్కడి నుంచి స్తుతి యాత్ర ప్రారంభించుకొని మన చర్చ్ వరకు మనం వస్తామండి. ఆ విషయాలన్నింటిలోనూ మీరు మీ ప్రార్థనల వ్యక్తిగత ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోవాలని తెలియజేస్తున్నాను. మరొకసారి పాట ప్రార్థన చేసిన వారికి
ఎస్ చిట్రాజ్ గారికి, వాక్యం చదివిన టి కిరణ్ కుమార్ గారికి, అలాగే కె రాజకుమారి గారికి, పాట పాడిన కె లీలాప్రసాద్ గారికి ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నానండి. ఇంతటితో నా ప్రకటనలు ముగిస్తున్నాను. మనందరం లేచి నిలబడగా ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, నీకు వందనాలు చెల్లిస్తా ఉన్నాం. ఆత్మీయంగా నాయనా మమ్మల్ని అందరినీ నాయనా మేము బలపడాలని, నీతో ఉండాలని, నీలా ఉండాలని, నీ శక్తి పొందుకోవాలని మీరు మా కొరకు ఏర్పాటు చేసిన ఈ 40 దినాల కొరకై వందనాలు. ఏదో ఆచారంగా కాకుండా సంతోషంతో, ఆసక్తితో వస్తూ ఉన్నాం. మేము ఎంత బలపడాలనుకుంటూ ఉన్నామో కానీ నాయనా కొన్నిసార్లు అపవాది మమ్మల్ని బలహీనపరచడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. ప్రభువా, అపవాది క్రియలు మా జీవితం నుండి మీరు దూరపరచుండి నాయనా, మా కుటుంబాల నుండి దూరపరచుండి నాయనా. ఎంతమంది బిడ్డలు ఇక్కడ ఉన్నారో, వాక్యాన్ని విన్నారో, నిన్ను ఆరాధించారో, అందరి జీవితాల్లో మీ శక్తినివ్వండి, మీ బలాన్నివ్వండి, మీ కృపనివ్వండి నాయనా. నీకు స్తోత్రాలు. మా పేర్లు మీ జీవ గ్రంథంలో వ్రాయమని ప్రార్థిస్తూ ఉన్నాం. ప్రభువా, నీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. అందరూ నాయనా క్షేమంగా సంతోషంతో గృహాలకు చేరడానికి మీ కృప దయచేయమని ప్రార్థన చేస్తూ ఉన్నాం. ఈరోజు నాయనా నీ నామాన్ని ప్రేమించి, సంఘాన్ని ప్రేమించి, సంఘ బిడ్డలను ప్రేమించి నాయన మరి స్నాక్స్ ఏర్పాటు చేసినటువంటి నాయన కోలాటి ప్రసాద్ గారు, అలాగే లీలా గారు, వారి కుటుంబం కొరకు నీకు వందనాలు. బిడ్డలను దీవించండి, మీరు ఆశీర్వదించండి నా ప్రభువా. నీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నా. తినిచున్న అందరికీ నాయన మీ శక్తిని బలమును దయచేయండి. సమాధానముతో సెలవు అనుగ్రహించమని, రేపటి దినం నీ చిత్తంలో ఉన్న బిడ్డలందరినీ నడిపించమని, మా ముందు ఉన్నటువంటి స్తుతి యాత్ర, అలాగే మట్ల ఆదివారం ఆరాధన, పరిశుద్ధ వారము, పునరుద్ధాన దినం అన్నీ మీ చేతులకు అప్పగిస్తూ ప్రభువా, వీటన్నిటి ద్వారా మేము మీ కృప పొందుకునే గొప్ప ధన్యత అందరికీ దయచేయమని యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామంలో వేడుకను ప్రార్థిస్తూ ఉన్నాము తండ్రి. ఆమేన్. పరలోకమందున మా తండ్రి, మీ నామం పరిశుద్ధపరచుకునగాక, మీ రాజ్యమొచ్చుగాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరునట్లు భూమి యందు నెరవేరునుగాక. మరి దీని ఆహారము నేడు మాకు దయచేయము. మహిళల అపరాధము చేయవారిని మేము క్షమించు ప్రకారం అపరాధము క్షమించు. మమ్మల్ని శోధనలోనికి తేక కీడును తప్పించుము. రాజ్యము, శక్తి, మహిమ నిరంతరము మీరయ్యున్నారు తండ్రి. ఆమేన్. పరమ తండ్రి అయిన దేవాది దేవుని యొక్క ప్రేమ, సైతానుపై జయమనుగ్రహించిన యేసుక్రీస్తు ప్రభువారి కృప, దినదినము అపవాది క్రియలు లయపరచడానికి మనలో ఉండి మనతో ఉన్న పరిశుద్ధ ఆత్మదేవుని అన్యోన్య సహవాసము సదాకాలము మనందరికీ తోడుగా ఉండి దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. రక్తధారలేలా పాపికాశ్రయమిచ్చును, నిరక్తధారలేలా పాపికాశ్రయమిచ్చును. పరిశుద్ధ తండ్రి పాపిని కడిగి పవిత్ర పరచుము. పరిశుద్ధ తండ్రి పాపిని కడిగి పవిత్ర పరచుము. నిరక్తమే నన్ను శుద్ధీకరించు, నిరక్త